హలో చిరంజీవి గారు. హలో అండి నాగరాజు గారు. సార్, చాలామంది నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది, మాట్లాడాలని ఉంది, కానీ నా చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం నాకు అనుకూలంగా లేకపోవటం వల్ల తెలియకుండానే ఎక్కడో డిమోటివేట్ అవుతూ ఉన్నాను. కొంతమంది దానికి నాకు సజెస్ట్ చేసింది ఏంటి అని అంటే, మిర్రర్లో ప్రాక్టీస్ చేయండి, మీకు మీరే ఒక ఐడియా వస్తుంది అనేటువంటి సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. సో ఏ విధంగా తీసుకోవాలి నేను అని చెప్పేసి అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే నా చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం సపోర్టివ్గా లేదు, మిర్రర్ ప్రాక్టీస్ చేద్దాము అని అంటే ఎలా సింక్ అవుతుందా, వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్ చాలామంది ఈ ప్రాక్టీస్ విషయానికి వచ్చేసరికి ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి, రూరల్ ఏరియాస్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో, లేదా కొన్ని ఈవెన్ టౌన్స్లో కానీ అక్కడ కానీ అంతా తెలుగు స్పీకింగ్ ఎన్విరాన్మెంటే ఉంటుంది. తెలుగు స్పీకింగ్ ఎన్విరాన్మెంట్లో ఉంటూ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకంటే ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఆ భాషే వస్తుంది మనకి ఆటోమేటిక్గా. అలాంటప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, నేను విన్నాను, మీరే కాదు, ఈవెన్ చాలా ఇంటర్వ్యూస్లో కూడా అద్దంలో చూస్తూ ప్రాక్టీస్ చేయండి అంటారు. దీనంత నాన్ సెన్స్ ఇంకోటి లేదండి. అద్దంలో చూస్తూ ప్రాక్టీస్ చేయడం, ఇంగ్లీష్ మాట్లాడడం అనేది అది చాలా మిస్గైడింగ్ అండి. అద్దంలో చూస్తూ ఏం ప్రాక్టీస్ చేయమంటారు అంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ కానీ ప్రొఫెషనల్ కోచెస్ కానీ వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేయమంటారు అద్దంలో అంటే, సబ్జెక్ట్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, నీ హావభావాలు ఎలా ఉన్నాయి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, వర్బల్ నాన్ వర్బల్ అంటే నీ వర్డ్స్కి నీ బాడీ లాంగ్వేజ్కి సింక్రనైజేషన్ రెండు సింక్ అవుతున్నాయా లేదా, ఇలాంటివి చెక్ చేసుకోవడానికి నీ ప్రజెంటేషన్ విజువల్గా చెక్ చేసుకోవడానికి అద్దం ముందు చూసుకోమని చెప్పారు. కానీ ఇంగ్లీష్ మాట్లాడడానికి అద్దం ముందు ప్రాక్టీస్ చేయడం అనేది అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అది తప్పండి, ఎవరు గైడ్ చేయకూడదు పిల్లలకి. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎవరికి గైడ్ చేస్తున్నాం అద్దంలో చూసుకోమని, అమ్మాయిలకా అబ్బాయిలకా? వయసులో ఉన్న అమ్మాయిలు ఎవరైనా సరే అద్దంలో చూస్తే ప్రపంచాన్ని మర్చిపోతారు. వాళ్ళకి ఇంగ్లీష్ ఎట్లా వస్తుంది? అద్దంలో చూడగానే మాట్లాడడం రాదు. అబ్బాయిలైనా అంతేనండి, అద్దంలో చూడగానే ముందు నీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇటు నీ ఫోకస్ వెళ్తుంది తప్ప నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని హీరో ఏదో అట్లా ఇమాజినేషన్ వెళ్ళిపోతుంది. మిర్రర్ ఈజ్ అ బోసమ్ ఫ్రెండ్ ఆఫ్ ఎనీ సెక్స్, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. కాబట్టి అద్దం ముందు నించుంటే ఆ థాట్స్ అన్ని మారిపోతాయి అక్కడ. ఇంకొకటి, అద్దం ముందు నించుని నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే నీతో నువ్వు మాట్లాడినప్పుడు నీకు మోటివేషన్ ఎట్లా వస్తుంది? రాదు. అందుకే నేను సింపుల్గా చెప్తానండి, ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలంటే ద బెస్ట్ వే ఈజ్ మేక్ సంబడి సిట్ అండ్ లిసన్. ఎదురుగా ఓ మనిషిని కూర్చోబెట్టి మాట్లాడించండి. నువ్వు మాట్లాడేది అర్థమైనా అర్థం కాకపోయినా వినేవాడంటూ ఒకడు ఉంటే చాలండి ఇంగ్లీష్కి. వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనవసరం. నువ్వు మాట్లాడడానికి మోటివేషన్ రావాలంటే పర్సన్ తోటే మాట్లాడాలి. ఎప్పుడైతే వెన్ యూ సీ ద పర్సన్ అండ్ కీప్ టాకింగ్, చిన్న పిల్లాడు చూడండి, మదర్ మాట్లాడుతూ ఉంటుంది 3 సంవత్సరాల వయసు వచ్చేదాకా, అన్నీ వాడికి అర్థమవుతుందా లేదా కాదు, అలా మాట్లాడుతూనే ఉంటుంది 3 సంవత్సరాల తర్వాత. కొంతకాలం తర్వాత వాడికి అర్థమైపోతుంది అమ్మ బాడీ లాంగ్వేజ్ని బట్టి ఏం మాట్లాడుతుంది. పిల్లాడు కూడా మాట్లాడుతూనే ఉంటాడు వాడికి వచ్చి రాని భాషలో. కొంతకాలం తర్వాత వాడి ఆ వర్డ్స్ క్లారిటీ లేకపోయినా మదర్కి అర్థమైపోతూ ఉంటుంది వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు. స్కూల్లో పిల్లలు మాట్లాడుతూ ఉంటే టీచర్స్ గమనిస్తూ ఉంటారు కాబట్టి టీచర్కి అర్థమైపోతుంది వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది. సో కాబట్టి ఎప్పుడు కూడా అర్థం అనేది మర్చిపోవడం బెటర్ అండి. మనకు భారతదేశంలో ఉందే జనాలండి, ఎక్కడికి వెళ్ళినా కుప్పలు జనాలు ఉంటారు. సో మనం మాట్లాడుతుంటే వినేవాళ్ళు ఉంటే చాలండి. అయితే ఇంకొకటి ఏంటంటే, చాలామంది అనుకుంటారు నేను మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా అనుకుంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉండాల్సిన అవసరం లేదండి. మాట్లాడుతూ ఉంటే నువ్వు మోటివేట్ అవ్వడానికి వినేవాళ్ళు ఉంటే చాలు. నిజంగా ఎదుటి వాళ్ళకి ఇంకా బాగా ఇంగ్లీష్ వస్తే నువ్వు మాట్లాడిన దాంట్లో ప్రతి దాంట్లో ఏదో ఒకటి తప్పు, ఇది రైట్ ఇది రాంగ్, ఇది రైట్ రాంగ్ అంటూ ఉంటారు. ఎప్పుడైతే రైటు రాంగ్ అని చెప్తూ ఉంటారో నువ్వు డిమోటివేట్ అయిపోతావు, జీవితంలో మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించావు. కాబట్టి ద బెస్ట్ వే ఈజ్ గెట్ సమ్ ఫ్రెండ్స్. చక్కగా నువ్వు మాట్లాడుతుంటే వినే 4 ఫ్రెండ్స్ ఉండాలి. వాళ్ళు ఏది మాట్లాడినా ఓపిక్గా నువ్వు వినాలి. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ సంథింగ్, గివ్ సంథింగ్. వాళ్ళు మాట్లాడేది విను, నువ్వు మాట్లాడేది వాళ్ళు వింటారు. సో యూ హెల్ప్ మీ, ఐ హెల్ప్ యూ, దిస్ అ వే యూ హ్యావ్ టు గో. సో అలా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలాంటి సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ ప్రాక్టికల్గా ఒక సైంటిఫిక్గా మేము దాదాపు ఒక 20-30 టెక్నిక్స్ చెప్తాం. అంటే ఈ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ వచ్చినప్పుడు సో ఏ టెక్నిక్ ఎవరికి సూట్ అవుతుంది. ఇప్పుడు పిల్లలకైతే సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ ఏంటి, టూల్స్ కూడా ఉంటాయి కొన్ని పర్టికులర్గా. ఆ టూల్స్ ఏంటి, అలాగే ఇప్పుడు యూత్కి అనుకోండి
వాళ్ళకు ఎలాంటి ఇప్పుడు దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము అంటే టూల్స్ అంటే అందులో చెప్తాను. మేము పోస్టర్ ప్రజెంటేషన్ అని ఒకటి ఇస్తాం. ఓకే. పోస్టర్ ప్రజెంటేషన్లో ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే అది ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కనుక్కుంటాం. ఆ హీరోయిన్తో ఒక పెద్ద ఫ్లెక్సీ చేయిస్తాం. ఫ్లెక్సీ చేయించి అక్కడ పెట్టేసి రేపు ఈ హీరో గురించి నువ్వు ఇది మాట్లాడాలి అంటే కొన్ని గైడ్ లైన్స్ ఇస్తాం. ఆ గైడ్ లైన్స్ ఏంటి అనేది వాళ్ళు నేర్చుకునే సబ్జెక్ట్ని బట్టి ఆ రోజును బట్టి ఉంటుంది. ఆ గైడ్ లైన్స్ ఇవ్వడమే మేము నేర్పిస్తాం. సో తన ఫేవరెట్ హీరో గురించి మాట్లాడడానికి తను చాలా ఉత్సాహం చూపిస్తాడు. అక్కడ ఒరిజినల్ కంటెంట్ రైట్ రాంగ్ అనేది రాదు, ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఎమోషనల్లీ ఒక పర్సన్ ఇన్వాల్వ్ అవుతాడో అందులో ఉన్న ప్రతి వర్డ్, తనలో ఉన్న ప్రతి వర్డ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చూసారా, మనకు కోపం వచ్చినప్పుడు కొన్ని మాటలు మాట్లాడకూడని, మనకు అన్ని మాటలు వచ్చని మనకు తెలియదు, మనం అలా మాట్లాడతామని కూడా తెలియదు. ఎమోషనల్లీ వెన్ యు ఆర్ ఓవర్ పవర్డ్ వితౌట్ యువర్ నోటీస్ యూ బ్రింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ యూ. ఎప్పుడైతే ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతామో దేనికైనా మనలో ఉన్న బెస్ట్ బయటకు వస్తుంది. అందుకే ఆ స్టూడెంట్స్ కానీ నేర్చుకునే వాళ్ళు ఎమోషనల్గా ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళని ఎమోషనల్గా సబ్జెక్ట్ కనెక్ట్ చేయించి మాట్లాడడం ఎలా అనేదే ఆ టెక్నిక్ అండి. అలాంటి సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ అన్ని మనం నేర్పిస్తాం. సో అందుకే ప్రొఫెషనల్గా గైడ్ చేయకపోతే చాలా కన్ఫ్యూజన్స్ పెరిగిపోతూ ఉంటాయన్నమాట. ఈరోజున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎన్నో ఉన్నాయండి. సెల్ ఫోన్ ఉంది, కంప్యూటర్ ఉంది, ఆడియో రికార్డింగ్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయండి. అది కొందరు అంటారు ఇంగ్లీష్లో చాటింగ్ చేసుకొని గ్రూప్ పెట్టుకొని వచ్చేస్తాయి. చాటింగ్ చేస్తే బండ బూతులు వస్తాయి, ఇంగ్లీష్ రాదు అక్కడ. సో కాబట్టి ఉన్న వొకాబులరీ పోతుంది, స్పెల్లింగ్ సిస్టమ్ పోతుంది. అందుకే ఇలాంటి రాంగ్ గైడెన్స్లు ఇస్తూ ఉంటారు. ఇలా చేసి అలా చేసి అని ప్రతి వాళ్ళు సలహా ఇచ్చేసినప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంగ్లీష్ విషయంలో ఒక డాక్టర్ కొంచెం తప్పు చేస్తే 4 పేషెంట్లు డ్యామేజ్ అవుతారు. ఒక ఇంజనీర్ తప్పు చేస్తే 2 బిల్డింగ్లు డ్యామేజ్ అవుతాయి. ఒక టీచర్ తప్పు గైడెన్స్ ఇస్తే ఒక జనరేషన్ పోతుందండి. ఎందుకంటే ఈ డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళందరినీ తయారు చేసేది టీచరే. అందుకే టీచింగ్ ప్రొఫెషన్ అనేది, ట్రైనింగ్ ప్రొఫెషన్ అనేది ఏదైతే ఉందో ఇది చాలా సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన ఇష్యూ అది. అందుకే ఆ ప్రొఫెషనల్గా గైడ్ చేయడం ఎలా అనేది మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ ఈ మంత్ 27, 28 హైదరాబాద్లోనే కండక్ట్ చేస్తున్నామండి. దీనికి స్టూడెంట్స్, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్, ఎనీబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అండ్ బికమ్ ఫ్లూయెంట్. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఏమండి కొంచెం లాంగ్వేజ్ని, స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం ఒకటి. రెండవది వీళ్ళు పార్ట్ టైం జాబ్ లాగా లేదా స్పేర్ టైంలో 1-to-1 ఆన్లైన్ క్లాసెస్ కానీ చెప్తూ, లేదా వాళ్ళంతా వాళ్ళే స్కూల్స్లో, కాలేజెస్లో విజిట్ చేసి కోచింగ్, ఇంగ్లీష్ మీద కోచింగ్ ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళు చాలా డబ్బులు సంపాదించుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ట్రైనర్స్కి ఈరోజు కొన్ని వేల మంది ట్రైనర్స్ కావాలి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే స్కూల్స్, కాలేజెస్ ప్రతి చోట ఇంగ్లీష్ మ్యాండేటరీ అయిపోయింది. బట్ అంత నెసెసిటీ ఉన్నప్పుడు దానికి తగినట్టుగా ట్రైనర్స్ లేరండి. అందుకే ఆ ప్రొఫెషనల్ ట్రైనర్స్ని తయారు చేయాలనే ఒక మిషన్ తోటే ఈరోజు లక్కీ వర్క్షాప్స్ అన్ని ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు. బుక్స్కి అయితే హ్యూజ్ డిమాండ్ ఉంది. ప్రతి ఒక్కరూ కావాలనుకుంటున్నారు. అట్లీస్ట్ మేము ఇంట్లో ఉండన్నా సరే ఒక్కొక్క వర్డ్స్ అన్న నేర్చుకుంటాము. ప్రాసెస్ తెలిస్తే చాలు, ట్రైన్ ద ట్రైనర్ లాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతాము, ఆ ప్రాసెస్ని పట్టుకొని వెళ్తాము కమ్యూనికేషన్ త్రూ అని అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఇదవ్వాలంటారు? అండ్ కోర్స్ డ్యూరేషన్ కానివ్వండి, కోర్సెస్ కానివ్వండి ఎలా ఉంటాయంటారు? మెయిన్గా మనం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తామండి ఇంగ్లీష్లో. ఇప్పుడు అలాంగ్ విత్ ద చేంజెస్ వీఆర్ సపోజ్ టు చేంజ్. మారుతున్న ప్రపంచంతో పాటు మనం మారడమే కాబట్టి లెర్నర్స్ యొక్క టైం, వాళ్ళ పాసిబిలిటీస్ని బేస్గా చేసుకొని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఫస్ట్ ఈజీ ఇంగ్లీష్ అనే ఒక పుస్తకాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇదేంటంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు బేసిక్గా సెల్ఫ్గా తమంతట తాము ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే ఉద్దేశంతో తెలుగు ఇంగ్లీష్లో బైలింగువల్లో నేను ఒక బుక్ తయారు చేశానండి. అది స్టెప్ బై స్టెప్ మొత్తం 5 పార్ట్స్ ఉంటుంది. ఆ 5 పార్ట్స్ ఒక పార్ట్ తర్వాత ఒక పార్ట్ వాళ్ళు సిస్టమేటిక్గా ఎవరిది వాళ్ళే సెల్ఫ్గా నేర్చుకోవచ్చు. అయితే కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. అది ఈజీ ఇంగ్లీష్ పుస్తకం అండి, నెంబర్ 1. ఇంకొకటి మేము మేధా లెర్నింగ్ యాప్లో మొత్తం నా రికార్డెడ్ వీడియోస్తో అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్ అనే ఒక కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. ఇది కూడా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సే. ఇందులో దాదాపు మనకు 3 to 5 minutes నిడివిగల దాదాపు 190 వీడియోస్ దాకా ఉంటాయి. ఇది 6 months వ్యాలిడిటీ ఉంటుంది కోర్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ ప్లే స్టోర్లో మెధా లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ చూడవచ్చు. ఇంకో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తూ దీనికి అనుసంధానంగా మనకి ఈజీ ఇంగ్లీష్ బుక్ ఉంది. ఈ రెండింటితో సెల్ఫ్గా నేర్చుకోవచ్చు. వీడియోస్ చూడొచ్చు, దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మళ్ళీ బుక్లో ఉంటుంది. ఈ 2 విధాలుగా నేర్చుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా ఎవరైనా వర్క్షాప్స్
కావాలనుకుంటే ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, అంటే పర్టికులర్గా ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, రోజు రాలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం మనం త్వరలో 2 days 3 days వర్క్షాప్ కూడా పెడుతున్నాం. అంటే కంప్లీట్గా ఒక 2 రోజులు వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్గా వర్క్షాప్కి వచ్చేసారనుకోండి, ఆ 2 రోజుల్లో ఏం నేర్పిస్తామంటే ఈ బుక్ని, యాప్ని బేస్గా చేసుకొని సెల్ఫ్గా వాళ్ళది వాళ్ళు ఎలా నేర్చుకోవాలనేది కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. ప్లస్ ఆ వర్క్షాప్లో ఏమవుతుందంటే వాళ్ళు వచ్చినప్పుడు ఆ పర్సన్ని బట్టి, ఆయన స్టాండర్డ్ని బట్టి ఆయనకి ఎలాంటి సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్ పాటించాలి, ఎలాంటి పద్ధతులతో నేర్చుకోవాలనేది పర్సనల్గా కూడా మేము గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వర్క్షాప్స్ ఉంటాయి. ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి, ఇప్పుడు ఇంగ్లీష్ బోధించే వాళ్ళ కోసం ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ ఈ నెల 27th and 28th మనం ఆగస్ట్ 27, 28th మనం కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ దాంతోపాటు ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్కి మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే టీచర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ముఖ్యంగా ఇవాళ కొంతమంది గ్రామర్ తెలుసున్నా కూడా కమ్యూనికేషన్లో స్టూడెంట్స్కి ఏ విధంగా టీచ్ చేస్తే బాగుంటుంది, ఆర్డర్ ఎలా ఉండాలి అనేటువంటి మోడల్లోకి మీరు వెళ్ళి అంటే తెలుసుకోవాలి అనుకుంటే ట్రైన్ ద ట్రైనర్ లాంటి ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవ్వచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు స్కూల్స్, కాలేజెస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ బయట చాలా ఎక్కువ ఉన్నాయి. గ్రామర్కి కూడా బోల్డ్ డిమాండ్ ఉంది. వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది రాయాలనుకున్నా కూడా చాలా ఇంపార్టెంట్. సో అటువంటి వాటికి కూడా మీరు నేర్చుకొని స్వతహాగా మనీ ఎర్న్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు త్రూ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి, లేదా బుక్స్ కానివ్వండి, ఆడియో వీడియోస్ కానివ్వండి మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదని అంటే మస్ట్నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన అప్డేట్స్ ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.